అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. ఈరోజు రాపూరు కోట చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన రాపూరు కోట చరిత్రను గమనిద్దాం. ప్రాచీన కట్టడాలకు, చారిత్రకమైన ఆధారాలకు కోటలు, ప్రాకారాలు, సౌధాలు ఈ రాపూరు కోటకు సాక్ష్యంగా నిలిచి ఉన్నాయి. ఈ కోటలో గోపురాలు, ప్రాకారాలు, బురుజులు ఇలాంటి ఎన్నో ఆధారాలు ఇప్పటికి కూడా సజీవంగా ఉన్నాయి. ఈ రాపూరు కోట అంశంలోకి వెళితే, రాపూరు కోట విజయనగర పాలకుల పరిపాలన దక్షతకు నిదర్శనం. వెలుబోటి వంశ చరిత్రకు, ఆర్కాటు నవాబుల పాలనకు కూడా ఈ కోట నిదర్శనం. క్రీస్తు శకం 1608లో విజయనగర వెంకటపతి రాయల్ సేనాని అయిన ఎలుబోటి యాదవనాయుడు దీనిని నిర్మించారు. రాపూరు కోట పశ్చిమ ముఖద్వారం కలిగి ఉంటుంది. ఈ దుర్గం ప్రహరీని 36 అడుగుల వెడల్పు మట్టితో నిర్మించి శిలాతాపటం చేశారు. కోట చుట్టూ 72 అడుగుల వెడల్పు, 25 అడుగుల లోతు కలిగిన కందకం ఇప్పటికీ ఉంది. దీనిలో మురుగునీరు నిలిచి అలనాటి చరిత్రకు సాక్షాత్కరిస్తుంది. కోట లోపల సున్నం, గులకరాయితో నిర్మించిన రాజసౌధాలు కనిపిస్తాయి. కొంత భాగం గోరీలు మిట్టగా ఉంది. దర్వాజాలు, గురుజులపై 10, 7, 2 పరిణామం గల ఇటుకల నిర్మాణం జరిగింది. కోట ప్రహరీ నుంచి బయటికి రావడానికి కొన్ని రహస్య మార్గాలు ఉన్నాయి. రహస్య మార్గాల చుట్టూ వర్తులాకారంలో మత్స్యం, నాగరాజు ప్రతిమలున్నాయి. ఈ కోట నిర్మాణానికి ఉపయోగించిన రాయిని దూర ప్రాంతాల నుంచి తెప్పించారు. కోటకు తూర్పు దిశలో నీటి సరఫరాలకు ఏర్పాట్లున్నాయి. కోట లోపల తూర్పు దిక్కుగా ముఖం చెక్కేసిన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇది విజయనగర సామ్రాజ్య అధికారిక చిహ్నంగా నిర్మించి ఉన్నారు. అలాగే వరహం, ఖడ్గం కూడా ఇక్కడ నిర్మించి ఉన్నాయి. కోట ముఖద్వారం లోపల 10 అడుగుల ఎత్తులో ఆంజనేయ స్వామి విగ్రహం ఇప్పటికీ నిలిచి ఉంది. శంకు చక్రాల నామాలు కూడా చెక్కి ఉన్నాయి. కోట బురుజులు శిథిలావస్థకు చేరి ఉన్నాయి. కోట అంతా తుమ్మ చెట్లతో ప్రస్తుతం నిండిపోయి ఉంది. రాపూరు కోట నిర్మాత యాచమ నాయకులు. వారి వంశం వారు వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించడంతో కోట గోడ అందుకు అనుగుణంగానే నిర్మితమైంది. ఇప్పటికీ రాపూరులో శిథిలమైన వైష్ణవ దేవాలయం కూడా ఉంది. అది అలనాడు వీరిచే నిర్మితమైంది. కానీ ప్రజలు వెంకటేశ్వర ఆలయంగా చెబుతుంటారు. విగ్రహాన్ని విజయనగర శిల్పరీతులతో నిర్మించారు. రాపూరు కోటను విడిది గృహంగా భావించేవారని, శ్రీకృష్ణదేవరాయలు కడప నవాబులు రాపూరు ఆనుకొని ఉన్న వెలుగొండ అడవుల్లో వేటాడేందుకు ఇక్కడ వచ్చేవారని, తమ సైన్యంతో ఇక్కడ ఉండేందుకు ఈ కోట నిర్మించారని ఒక చరిత్ర కథనం. అలాగే ఈ కోటలో బస చేసినప్పుడు శత్రురాజులు యుద్ధానికి వస్తే ప్రాణరక్షణగా ఉండేందుకు కోట చుట్టూ లోతైన గుంతలో మొసళ్ళు ఉంచేవారని, కోటలో ఉన్న రహస్య మార్గాల ద్వారా ఎలుపలకు వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేసి ఉన్నాయని, కోట లోపల నుంచి వెంకటగిరి వెళ్లేందుకు కూడా రహస్య స్వరంగ మార్గం కూడా ఉండేదని చెబుతుంటారు. వెంకటగిరి, రాపూరు, గూడూరు, శ్రీకాళహస్తి తాలూకాల్లో వెంకటగిరి పాలకులు వెంకటాద్రి నాయుడు చెరువును తవ్వించి నీటి అభివృద్ధి పథకాలు ఏర్పాట్లు చేసినట్టు కూడా రాపూరు కోటలో ఆ శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది. కానీ తదనంతర కాలంలో నిధులు ఉన్న ఈ రహస్యాలుగా శాసన ఫలకాలను భావించి వాటిని కొంతమంది దొంగలించడం కూడా జరిగింది. దీనితో రాపూరు కోట చరిత్రకి ముఖ్యమైన శాసనాలు కూడా కనుమరుగవుతూ వచ్చాయి. రాపూరు కోటలో నిధులు ఉన్నాయని అప్పుడప్పుడు తవ్వకాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ప్రస్తుతం వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఈ కోట ఉంది. చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్న రాపూరు కోటని క్రీస్తు శకం 1608లో వెంకటపతి నాయుడు సేనాని అయిన ఎలుగోటి యాచమ నాయుడు నిర్మించారు. నెల్లూరులో పల్లవ పాలనలో అరవ దేశంలో ఒక భాగంగా ఉంటూ ఉండింది. ఆ తర్వాత కాకతీయుల ప్రభావం రాపూరు సీమపై కూడా పడింది. ఆ తర్వాత తూర్పు చాళుక్యులు, చోళుల ఆధీనంలోకి పోయింది. వీరి కాలంలోనే శాసనాలు గూడూరు, శ్రీకాళహస్తి ప్రాంతాలలో లభ్యమయ్యాయి. చోళుల తర్వాత నెల్లూరు జిల్లాపై ఎక్కువ అధికారం చెలాయించింది నెల్లూరు చోళులకు చెందిన తిక్క భూపతి మహారాజు. కడప, చిత్తూరు, రాపూరు సీమ, చెంగల్పట్టు ప్రాంతాల్లో వారి ఆధీనంలో ఉంది. వీరి కాలంలోనే కాకతీయుల ప్రభావం రాపూరు సీమపై కూడా పడింది. కాకతీయుల కాలంలో వెంకటగిరి జమీందారులు మంచి పలుకుబడి, సౌకర్యం కలిగిన ప్రాంతీయ పరిపాలకులుగా ఉండేవారని కూడా మనకు శాసనాలు చెబుతున్నాయి. గజపతి రాజుల ప్రతినిధి బసవరాజు ఉదయగిరిని పాలించినప్పుడు రాపూరు సీమ అందులో అంతర్ధానంగా ఉండేది. సంగమ వంశానికి చెందిన కవరాయలు ఉదయగిరిని రాజధానిగా చేసుకొని పరిపాలించినట్లు కూడా తెలుస్తుంది.
గూడూరు వద్ద ఉన్న శాసనాల్లో ఇది స్పష్టంగా కూడా బయలుపడింది. కవరాయుల కాలంలోనే రాపూరు సీమ ప్రధాన పరిపాలనా కేంద్రంగా ఉండేది. శ్రీకృష్ణదేవరాయలు గజపతి ప్రతాపరుద్రుని ఓడించి ఉదయగిరి రాజ్యానికి కొండమ నరసయ్యను పరిపాలకుడిగా నిర్మించారు. రాయల కాలంలో రాపూరు సీమకు మంచి గుర్తింపు ఉండేదని తెలిసింది. రాపూరు తాలూకా గిద్దలూరు వద్ద దొరికిన ఆధారాల్లో అచ్యుతరాయల పేరు కనిపిస్తుంది. విజయనగర సామ్రాజ్య పతనానంతరం ముస్లింల దండయాత్రలు అధికమయ్యాయి. ఆనాటి ఉదయగిరి సీమ పాలకుల పత్తికొండ తిమ్మరాయలు రాపూరు దగ్గరున్న మొగళ్ళూరు వద్ద ఉన్న చెన్నకేశవ విగ్రహాన్ని ప్రతిష్ఠించి భూదానాలు కూడా చేశారు. 1879లో గోల్కొండ సేనాని ఇథరన్ వూల్ఫ్ ఉదయగిరి రాజ్యాన్ని అతిక్రమించుకోవడంతో రాపూరు సీమ వారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. వీరి పరిపాలనా కాలంలో నెల్లూరు దక్షిణ ప్రాంతానికి అరబ్బులు, పర్షియన్లు, ఫాటాన్లు వచ్చి స్థిరపడ్డారు. 18వ శతాబ్దంలో మహమ్మద్ అలీ ఆధీనంలోకి వెంకటగిరి, రాపూరు ప్రాంతాలు తరలిపోయాయి. వెంకటగిరి, కడప, శ్రీకాళహస్తి ప్రాంతాలపై పేష్వా జాలాజీ బాజీరావు, సైన్యాధిపతి బలవంతరావు నాయకత్వంలో మహారాష్ట్రలో దండయాత్రలు జరిగాయి. నెల్లూరు నవాబు నజీబుల్లా రాపూరు ప్రాంతంపై కొంతకాలం అధికారం చెలాయించారు. నజీబుల్లా ప్రోద్బలంతోనే వెంకటగిరి, తిరుపతి, పాలిగార్లు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి లోబడిపోయారు. 1792లో నెల్లూరు జిల్లా కర్ణాటక నవాబుల పాలనలోకి వెళ్ళింది. మొదట గోల్కొండ యుద్ధం తర్వాత కర్ణాటక నవాబు పరిపాలన. ఆ కాలంలోనే రాపూరు సీమకు ముస్లింల రాక ఎక్కువయింది. వాలాజాపేట నవాబు బంధువు మహత్ షంషేద్ సింగ్ బహదూర్ రాపూరు సీమ గవర్నర్గా ఉండి పరిపాలించారు. ఈయన కాలం నుంచి రాపూరు కోట ముస్లిం ఆధీనంలోకి వెళ్ళిపోయింది. బ్రిటిష్ వారి హయాంలో నెల్లూరు జిల్లాలో రాపూరు తాలూకా కేంద్రంగా కూడా వెలిసింది. వీరి పాలనలోనే ఆర్మీ బెటాలియన్ సైనిక సంస్థగా రాపూరు కోట ఉపయోగపడేది. దీనికి కారణం ఏమిటంటే కోటలో టంకశాల ఉండటమే బెటాలియన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. అలాగే రాపూరు, రాయచోటి ప్రాంతాల్లో దొంగల ముఠా స్థిరనివాసం ఏర్పరచుకొని సరిహద్దులైన ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో వీరు దారి దోపిడీలు చేస్తుండటంతో ఈ ఆర్మీ బెటాలియన్ వారికి అడ్డుకట్ట వేసేందుకు బాగా ఉపయోగపడింది. ఉదయగిరి తర్వాత రాపూరు కోట జిల్లాలోనే ప్రతిష్టాత్మకంగా నిలిచి ఉన్నప్పటికీ ప్రభుత్వం దీన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. 1950 నుంచి ఆర్కియాలజీ కూడా అసలు పట్టించుకోకపోవడంతో చరిత్రకు అందని కోటగా రాపూరు కోట మిగులుతూ వచ్చింది. ఈ కోటలోనే సైనిక కవాతును 1200 అడుగు ఎత్తు, 10.5 అడుగుల ఎడల్పుతో ప్రాకారాలు కూడా నిర్మించి ఉన్నారు. ఇంత చరిత్ర దాగి ఉన్న ఈ రాపూరు కోటను రక్షించుకోవడంలో పలు ప్రభుత్వ శాఖలు కానివ్వండి, అధికారులు కానివ్వండి నిర్లక్ష్యం వహించబట్టి ఈ రోజుకు కూడా అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. రహస్యంగా కోట శాసనాలు దూరం అయ్యాయి, ఆనవాళ్లు దూరం అవుతున్నాయి. దీన్ని కాపాడుకోవడానికి ఇప్పటికైనా సరే అధికారులు, ఈ ఆర్కియాలజిస్ట్ లాంటి శాఖలు కూడా ముందుకు వస్తే కానీ ఇది చరిత్రకు అందదని కూడా ఇక్కడ స్థానికులు, జిల్లా వాసులు, చరిత్ర అభిమానులు అందరూ కూడా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇకనైనా దీన్ని చరిత్రకు అందించాలని కూడా ప్రజలు కోరుతున్నారు. నమస్తే. నెల్లూరు ప్రైమ్ టీవీని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే మీ మిత్రులు కూడా తెలపండి. నమస్తే, మీ ఈతకోట సుబ్బారావు.